పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి నువ్వు అలాగే చేతులు ఎత్తుతున్నావా? ప్రియరా, దేవుని పని ఉన్నది అని అంటే నేనెప్పుడు చేతులెత్తి దేవుని పని చేయటానికే ఇష్టపడతాను. మరి మీ కనులు ఎలా ఉన్నాయి? మీ కనులు ఎలా ఉండేది? ఆ అబ్బాయి దేవుని పని ఏమి చేయడు, నేను ఒక్కడిని ఎందుకు చేయాలి? నేను చేయను. అది కామా అసలు దేవుని పని ముట్టుకోవట్లేదు వచ్చి, ఆమె చేయకపోతే నేను ఎందుకు చేయాలంట? నేను చేయను. ఇది సైతాను గాడిని బోధిస్తున్న బోధ. దేవుడు బోధిస్తున్న బోధ ఏమో మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి దేవుని పని చేయండి, చేతులెత్తి దేవునికి ఉపయోగపడండి అని దేవుడు చెబుతుంటే దేవుని పని ఏమైనా చేస్తున్నావా నువ్వు అసలు? పిల్లరా, దేవుని పనిని చేసిన వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, దేవుని పనిని చేసిన వాళ్ళని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు వదిలిపెట్టే దేవుడు కూడా కాదు. చూడండి, దేవుని పని చేసిన వాళ్ళ దేవుడు ఏం చేస్తాడో. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందుకు ఆ యవనుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఈ మాట అందరూ అనండి, 100 రెట్లు పొందును. ఎవరు పొందుతారు? ప్రతివాడు. ఆ మాట అనండి అందరూ, ప్రతివాడును 100 రెట్లు పొందును అని ఉంది. ఇప్పుడు ఈ వాక్యము అబద్ధము అన్న వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. ఈ వాక్యము అబద్ధము అని నువ్వు అనుకుంటే చేయి పైకి లేపు. లేపలా. సరే, ఈ వాక్యము నిజమేను నేను నమ్ముతున్నాను అన్నవాళ్ళు చేతులు పైకి లేపండి. ఏమి నమ్మారు మీరు? ఏమి నమ్మి చెయ్యి పైకి లేపారు నాకు చెప్పండి. ఏదో లేపు అన్న మాట ఒకటి వినపడి లేపేమయ్యా అని అంటారు, అంతేనా? ఎందుకు లేపారు? అక్కడ ఏమని చదివాం? నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును. అంటే నువ్వు దేవుని కొరకు ఎంత త్యాగము చేస్తే ప్రతివాడు, త్యాగము చేసిన ప్రతి ఒక్కరు, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు, దేవుని కొరకు చేతులెత్తిన ప్రతి ఒక్కరు, దేవుని పనిలో సహాయపడిన ప్రతి ఒక్కరు, దేవుని పనికి చేతులెత్తి సహాయపడతారే అలాంటి వారు ప్రతి ఒక్కరు, ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు దేవుని పరిచర్య నువ్వు చేస్తే నీకు దేవుడు అధికంగా ఇస్తానంటున్నాడా ఇవ్వనంటున్నాడా? ఇస్తాను అని అన్నప్పుడు ఎవరినో చూసి వెనకపోయిన ఒకరిని చూసుకొని నువ్వెందుకు ముడుచుకుంటున్నావు? పరిచర్య చేయనోడిని ఒకరిని చూసుకొని నువ్వెందుకు వెనకపోతున్నావు? అంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదు అని అర్థం, అంతేనా? ఈ వాక్యాన్ని నువ్వు నమ్మట్లా. నువ్వు నమ్మితే ఒకళ్ళతో నాకెందుకు, నేను దేవుని పని చేస్తాను, పూర్ణ హృదయంతో నేను చేస్తాను, దేవుడు నాకు ప్రతివాడును 100 రెట్లు పొందును అనే ఆశీర్వాదం ఉంది. ఆయన ఖచ్చితంగా నేను ఎంత చేశానో, ఎంత త్యాగం చేశానో, ఎంత ప్రయాసపడ్డానో, ఎంత పని చేశానో దానికి 100 రెట్లు దేవుడు నాకు ఇస్తాడు అని అనుకొని నువ్వు నమ్మితే ఆ పక్క వాళ్ళని చూడవు కదా. నువ్వు ఎందుకు చూస్తావు? నువ్వు
నువ్వు ప్రక్కమటి వాళ్ళని చూసి చేతులు ముడుచుకుంటున్నావంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మట్లేదని అర్థం. పిల్లరా, భక్తిలో శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రక్కమటి వాళ్ళని చూసి వాళ్ళేదో వెనకబడ్డారని నేను వెనకబడతానని పోయే వాళ్ళకి రాదు. ఎవరు ఏది ఏమైనా నేను ప్రభు కొరకు నిలబడతాను, నా ప్రభు కొరకు నేను చేతులెత్తుతాను, నా ప్రభు పని నేను చేస్తాను అని ఎవరైతే ముందుకొస్తారో వారికి 100 రెట్లు ఫలితము ఉంటుంది. ఇది తెలుసుకోవట్లేదు పిల్లలు. అసలు మనం ఫలించని కారణం ఏంటంటే దేవుని పనిని పూర్ణ హృదయంతో చేయలేకపోవటమే. అక్కడే మనం ఫలించం. మన కుటుంబాలకైనా మన సేవ అయినా మన పరిస్థితులైనా ఫలించకపోవటానికి కారణం ఇందాక ఫస్ట్ చెప్పానే, బోర్లబడి ఏం చూశారు వాళ్ళు? నేల వైపు చూశారు. అట్లాంటి చూపులు అయిపోయినాయి మనవి. కన్నులెత్తి దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలండి. ఒక 3 విషయాలు ఏం విన్నామో చెప్పు అనంటే చెప్పలేకపోతున్నావు అంటే వాక్యం లోపలికి వెళ్ళటం లేదు. అసలు ఆల్రెడీ మైండ్లో వాక్యానికి ప్లేస్ లేదు. కొంతమంది అసలు వాక్యం చెప్పేటప్పుడు లేచి బయటికి వెళ్తారు. అదొక దయ్యం. తెలియకుండా సాతానుడు పనులండి ఇవన్నీ. ప్రార్థన చేసేటప్పుడు బయటికి వెళ్ళటం, వాక్యం చెప్పేటప్పుడు బయటికి వెళ్ళటం, ఇది దయ్య పనండి. అది అంటే వాక్యం నీ లోపలికి బాగానేవదు, నువ్వు బాగుపడవేక, బాగుపడనివ్వదు నిన్ను. ప్రియరా, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ప్రతివాడును 100 రెట్లు పొందును. తర్వాత ఏమంటున్నాడు? ఇదిగాక అంటే ఆ 100 రెట్లు ఫలితం ఇవ్వటమే కాదు, ఇదిగాక అంటే ఇంకేదో ఉంది అక్కడ. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. బా, నీకు ఇక్కడ నువ్వు చేసిన దానికి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాడంట. ఇదిగాక నిత్య జీవం అంటే ఏమిస్తున్నాడు? పరలోకములో నిత్య జీవము. మరి ఈ సూత్రం, ఈ వాక్యం మనం కొట్టేద్దామా? చెప్పండి పిల్లరా. ఈ వాక్యాన్ని నీ బైబిల్లో నుండి తీసేస్తావా? సరే, బైబిల్లో ఉన్నా కూడా నువ్వు నమ్మవా? నమ్మవా? మీటింగ్స్ అని అనౌన్స్ చేస్తాం. సైతాను బాగా నేర్పిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు, వీళ్ళు అసలు పని చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా, వాళ్ళకి లేని పని నీకెందుకు, బాగా నేర్పించేస్తుంది సైతాను. నువ్వెవరు మాట వింటావు? ఈ వాక్యం మాట వింటావా, సాతానుడి గాడి మాట వింటావా? అంతకు ముందు లేని సణుగుళ్ళు గొనుగుళ్ళు ఆ మీటింగ్ పెట్టిన టైంలోనే వచ్చేస్తుంది. ఏందో తెలుసు, అదే సైతాన్ చేసే పని. ఆ 10 నెలలు లేని సణుగుడు ఆ మీటింగ్ పెట్టిన 2-3 రోజుల్లో వచ్చేసింది. కారణము దేవుని వైపు చూసే మనస్సు లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీటింగ్ అనేది నువ్వు అసలు ఆత్మీయంగా ఉన్నావా లేదా ప్రాక్టికల్ పరీక్ష లాంటిది అది. ఎందుకంటే నువ్వు సణుగుల్లో ఉన్నావంటే నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగలేదని అర్థం. నువ్వు స్తుతించే హృదయము, అలాగే దేవుని కొరకు చేతులెత్తే హృదయం ఉన్నావంటే నువ్వు కొంచెం భక్తి నేర్చుకుంటున్నావని అర్థం. కొంతమందిని చూస్తాను, ప్రతి సంవత్సరం సనగటమే, ప్రతి సంవత్సరం కొనగటమే, వాళ్ళ మీద ఇల్లు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటమే. అంటే ఉపయోగం లేదు. భక్తి వింటున్నావు కానీ భక్తి రావట్లేదు. ప్రియరా, ఇదే పద్ధతిలో కనుక మనం వెళితే ఎలాంటి వాళ్ళమో తెలుసా? మనం బోర్లబడిన వారి పరిస్థితి మంది. ఏ పరిస్థితి? బోర్లబడ్డావు, నీ తల కిందకు పెట్టుకుంటావు, కళ్ళు కిందకు పెట్టుకున్నావు, నువ్వు చూస్తుంది ఆ నేల, ఆ జానాబెత్త నేలే చూస్తున్నావు కానీ కన్నులెత్తి యేసు వైపు చూసే మనసు రావట్లేదు.
కన్నులెత్తి దేవుని వైపు చూసే మనస్సు నీకు కావాలండి. అందుకనే నేను ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, నా చుట్టూ 116 సమస్యలు నా చుట్టూ ఉన్నా సరే వీటన్నిటి వైపు చూడను. నేను కన్నులెత్తి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళతాను. అందువల్లనే ఈ సేవలో ఇలాగూ సాగిపోతూ ఉన్నాను. మీలాగా నేను కూడా బోర్ల పడి చూస్తే ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను, ఎక్కడ ఏమీ చెప్పలేను. నేను కన్నులెత్తి దేవుని వైపు చూడటం, నా స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, నా తల ఎత్తి దేవుని వైపు చూడటం, నా చేతులెత్తి దేవుని పనిని చేయటం, ఇదే నేర్చుకున్నా నేను. అందుకనే ఒకవేళ సమస్యలు ఉంటాయి, సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాటి వైపు చూడను, దేవుని వైపు చూస్తూ వెళతాను. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో చదివాము. ఏమని చదివాము చదవండి. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేని వారై పవిత్రమైన చేతులెత్తి, ఒకసారి అందరూ చెప్పండి, పవిత్రమైన చేతులెత్తి. తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన చేయువారై ఉండండి. సహోదరుడా, సహోదరి, ఈ ఒక్కటి నేర్చుకోలేవు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూస్తూ ఉండు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూసి చేతులెత్తు. కొంతమంది సాతానుడు ఎలా చేస్తారంటే, నమ్మకంగా దేవుని పని చేసినా కూడా ఆ చేసే వాళ్ళ మీద అసూయపడతా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు ఏదో దేవుని వైపు చూసుకుంటా తలదించుకొని వాళ్ళు పని వాళ్ళు చేసుకొని పోతున్నా వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. ఇదంతా సైతాను యొక్క గలిబిలి. అయితే అలాంటిది నీకు జరిగిన నువ్వు వాళ్ళ వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? చేతులెత్తి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటా పోవాలి. నిన్ను విమర్శించే వాళ్ళ వైపు చూసి నిన్ను వెనక్కలాగే వాళ్ళ వైపు చూసుకుంటా ఉంటే నీవు 50 ఏళ్ళు భక్తి చేసినా ఏనాడు కూడా నువ్వు కరెక్ట్గా భక్తి చేయలేవు. అందుకనే దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఎందరేసు నీ వైపు చూచేదారు పొందేదారు వెల్గుము కామునా. ఎందరేసు నీ వైపు చూచేదారు పొందేదారు వెల్గుము కామునా. చూసారా, ఎందరో దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. కావున పిల్లరా, మన కన్నులెత్తి యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. మన తలలెత్తి యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. మన స్వరమెత్తి దేవునిని కేక వేయాలి. 4వది ఏం చెప్పాను? మీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకా ఏమి ఎత్తాలో చూడండి దేవుని వాక్యంలో. కీర్తనల గ్రంథములో 25వ కీర్తన 25వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. అందరి మాట అనండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ఆమేన్. ఎటువైపు చూడాలి? దేవుని దిక్కు వైపు చూచి ఏం ఎత్తుకోవాలి? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? మన లోపల ఉన్న దేవుని ఆత్మ. మనం ప్రార్థన చెయ్యాలి అని అనిపిస్తుంది, అదే దేవుని ఆత్మ.
వాక్యం చదవాలి అని అనిపిస్తుంది, అదే దేవుని ఆత్మ. మందిరానికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి అని అనిపిస్తూ ఉంటుంది, అదే దేవుని ఆత్మ. తెల్లవారుజామున లే, పాటలు పాడుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని అనిపిస్తూ ఉంటుందే నీకు, అదే దేవుని ఆత్మ. ఆరాధనకు వెళ్ళు, వాక్యం విను, మందిరంలో పరిచర్య చేయి, కూటాలు వస్తున్నాయి ప్రార్థన చేయి, కూటాల్లో పరిచర్య చేయి అని నేర్పిస్తూ ఉంటుంది, అదే దేవుని ఆత్మ. ఈ ఆత్మను దేవుని సన్నిధిలో ఎత్తుకొని దేవుని సన్నిధిలో పెట్టాలి. నీ ఆత్మను ఏమంటున్నాడు? యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను, నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ప్రియరా, మన ఆత్మ ఎప్పుడు దేవుని ఆత్మతో కలిసిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మైక్రోఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడే ప్రతి మాట బాక్స్లోకి వెళుతుంది. అలాగే ఈ మాట యాంప్లిఫైర్లో నుండి కనెక్షన్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ ఒకేసారి యాంప్లిఫైర్లో నుండి కనెక్షన్ మౌత్లోకి వస్తే, నేను మాట్లాడే మాట ఈ మైక్రోఫోన్ తీసుకొని బాక్స్లోకి పంపిస్తూ ఉంటే ఆ మాటలు మీరు వింటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకేసారి ఒక కనెక్షన్ జరుగుతూ ఉంది. అలాగే దేవుని సంఘములో ఉన్న మన ఆత్మలు దేవునితో కలిసిపోవాలి. నీ మనస్సు దేవునితో కలవాలి, నీ మనస్సు తోటి సహోదరులతో కలవాలి. నాకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టం కాని వాళ్ళు రెండు రకాలుగా ఉండకూడదు సంఘంలో. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళు ఈ బ్యాచ్ నాకు ఇష్టం, ఇలాంటి పిచ్చి పనులు పనికిరావు సంఘంలో. నీ ఆత్మ దేవునితో కలవాలి, నీ ఆత్మ సేవకునితో కలవాలి, మన ఆత్మలు ఒకరితో ఒకరు కలిసిపోవాలి, మన ఆత్మను అలాగూ దేవుని కొరకు ఎత్తాలి. ఆమేన్. నాలుగు ఎద్దులు ఉన్నాయంటండి. ఏంటయ్యి? 4 ఎద్దులు. ఆ 4 ఎద్దులంట ఒక అడవిలో బ్రతుకుతున్నాయంట. 4 చక్కగా కలిసి ఉంటాయంట. ఎక్కడికి పోయినా 4 కలిసి వెళ్తాయంట. 4 కలిసి మేత మేస్తాయి. 4 కలిసి ఒక కాలువ దగ్గరకు వెళ్ళి నీళ్లు త్రాగుతాయి. 4 వచ్చి కలిసి పండుకుంటాయి. తినేటప్పుడు కలిసి ఉంటాయి, త్రాగేటప్పుడు కలిసి ఉంటాయి, పడుకునేటప్పుడు కలిసి పడుకుంటాయి. 4. అయితే అదే అడవిలో ఒక సింహం చూస్తుందంట వీటిని ఎలాగూ తినాలా అని. ఎవరో ఒక సింహం ఈ 4 ఎలా కొట్టాలి, వీటిని ఎలాగూ చంపేయాలి, వీటి రక్తాన్ని ఎలా త్రాగాలని రోజు సింహం ఎదురు చూస్తుందంట. అలా చూస్తున్న టైంలో ఇవి 4 కలిసి ఉన్నప్పుడు అది అనుకుంటుందంట, నేను ఒక ఎద్దు మీద పడి దాని రక్తాన్ని త్రాగడానికి ప్రయత్నం చేస్తే ఈలోపు ఆ 3 వచ్చి నా మీద పడతాయి, నేనే బలహీనమైపోతాయి, అవి మొత్తం నన్ను చంపేస్తాయి అని అలాగో అనుకొని ఊహించుకొని భయపడతా ఉందంట. కానీ ఒక టైం వచ్చింది. అదేంటి? బాగా ఎండాకాలం. ఆ అడవిలో ఉన్న గడ్డంతా ఎండిపోయింది. ఎక్కడో ఒక చోట కొంచెం గడ్డి ఉందంట, అది కూడా కొంచెమే. అంతా ఎండిపోయింది, కొంచెమే ఉంది. ఈ 4 మేత కోసం వెళితే అవి కనపడిందంట. ఈ 4 పోట్లాడుకుంటున్నాయంట. ఉంది కొంచెమే కాబట్టి మీరు తినొద్దు నేను తినాలి అంటుందంట. రెండవది మీరు తినొద్దు నేను తింటాను అంటుందంట. మూడవది కూడా అలాగే అంది, 4వది అలాగే అంది. ఆ కొంచెము గడ్డి తినటం కోసం ఇవి 4 పోట్లాడుకుంటా ఉన్నాయి. ఈ పోట్లాడుకోవటం సింహం చూసింది.
తర్వాత ఇవి 4 అంతకుముందు కలిసి ఉండేవి కదా, ఇప్పుడు కలిసి ఉండలేదు. 4 దారులు అయిపోయినాయి. సింహం కనిపెట్టింది, ఏంటా ఇవి 4 కలవట్లేదు, ఏంటి ఇవి 4 కలిసి ఉండేవి, కలిసి తినేవి, కలిసి బ్రతికాయి, కలిసి త్రాగాయి, కలిసి పండుకున్నాయి, ఏంటి ఇవి అన్నీ వేరువేరుగా ఉన్నాయని కొన్ని రోజులు పరీక్ష చేసి ఆ సింహం ఏమనుకుందంటే ఇవి 4 వర్గాలుగా మారిపోయినాయి, ఇక లాభం లేదు, నాకు ఇప్పుడు అవకాశం వచ్చిందని ఒకరోజు ఒక ఎద్దును చంపేసి రక్తం త్రాగే మాంసం తిందంట. ఆ 3 చూస్తూనే అంట కానీ దగ్గరికి రాలేదంట. ఓహో ఇలాగానే రెండో రోజు రెండో ఎద్దును చంపేసినాయి, మూడో రోజు మూడో దాన్ని చంపేసి, నాలుగో రోజు 4 చంపింది. 4 రోజుల్లో చంపింది, రక్తం త్రాగింది, మాంసం తింది. సింహం అనుకున్న పని చేసింది. కారణం ఏంటి అని అంటే అవి ఉన్నప్పుడు అది దగ్గరకు రావడానికి ధైర్యం చాలలేదు. ఇవి వేరైపోయినాయి అని అనుకున్నప్పుడు దానికి అవకాశం వచ్చింది. సహోదరుడా సహోదరి బాగా గుర్తుపెట్టుకో, సాతానుడు ఎప్పుడు కూడా ప్రవేశించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు మనస్సు గలపకుండా నీ ఆత్మను దేవుని వైపు చూపకుండా ఉంటే సాతానుడు ఏదో ఒక రీతిగా లోపలికి రావాలని చూస్తాడు. అందుకనే మన మనస్సు దేవుని వైపు త్రిప్పాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమించుకుంటే దేవుని సన్నిధి ఉంటుంది, ద్వేషించుకుంటే సాతానుడు సన్నిధి ఉంటుంది. ఏది కావాలి నీకు? దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. మరి నీ ఆత్మను దేవుని వైపు త్రిప్పుతావా? నీ ఆత్మను దేవుని వైపు ఎత్తుకుంటావా? ప్రభా నేను నీ వైపు చూస్తానయ్యా, నీ సన్నిధి వైపు చూస్తాను, నా ఆత్మను నీ వైపే చూస్తాను అని నువ్వు దేవునితో చెబుతావా? దావీదు గారు యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ఇప్పటికి ఏమేమి చూసాం, ఏమేమి ఎత్తుకోవాలని చూసాం చెప్పండి, ఇప్పుడు చెప్పు. 1 కన్నులెత్తి దేవుని వైపు చూడాలి. 2వది తలలెత్తి దేవుని వైపు చూడాలి. 3వది స్వరమెత్తి దేవునిని కేకవేయాలి. 4వది చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. 5వది ఆత్మను ఎత్తి దేవుని వైపు మనం చూడాలి. అంటే మన ఆత్మ ఎవరి ఆత్మతో కలవాలి? దేవుని ఆత్మతో కలవాలి. దేవుని ఆత్మ ఎప్పుడన్నా మీరు మనసు కలపకండి అని చెప్పిద్దా? చెప్పదు కదా. దేవుని ఆత్మ ఎప్పుడన్నా మీరు కలిసి ఉండబాకండి అని చెబుతుందా? చెప్పదు కదా. దేవుని ఆత్మ ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద బాధ పెట్టుకో, ఆయాసం పెట్టుకో అని చెబుతూ ఉంటుందా? చెప్పదు కదా. మరి దేవుని ఆత్మ చెప్పనివి ఎందుకు వస్తున్నాయి మన హృదయాల్లోకి? దేవుని ఆత్మ చెప్పనివి ఎందుకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అనంటే మనం వేరేవి ఏవో వింటున్నాము, దేవుని ఆత్మ చెప్పేది వింటలేదు. దేవుని కార్యాలు జరగాలంటే మన ఆత్మని ఎత్తెత్తాలి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. చివరిగా మరొకటి దేవుని వైపు ఎలాగెత్తాలో చూద్దాం. విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందాము. ఇందాక చేతులనే మాట వచ్చింది, ఇప్పుడు ఇంకొక మాట ఏమిటంటే మన హృదయమును ఎత్తికొందాము. ఆమేన్. అందరూ చెప్పండి, మన హృదయమును ఎత్తికొందాం. మన హృదయమును మన చేతులను ఎత్తికొందాం. అంటే మన హృదయాన్ని ఎటువైపు త్రిప్పాలి? దేవుని వైపు త్రిప్పాలి. హృదయాన్ని ఎటు తిప్పాలండి?
దేవుని వైపుకు త్రిప్పాలి. మరి నీ హృదయాన్ని ఎటు త్రిప్పుతున్నావు? బైబిల్ చదివావా అని అడిగాను అనుకో, కొంతమంది ఏమంటారు తెలుసా? చదవలేదయ్యా అంటారు. అంటే నువ్వు హృదయాన్ని దేవుని వైపు ఎత్తలా. తెల్లవారుజామున ప్రార్థన చేసావా అని అడిగామనుకో, చేయలేకపోతున్నానయ్యా అంటావు. అంటే నీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తలా. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగాం, ఒక చిన్న నవ్వు పడేసి ఆహాహా చేయట్లా. అంటే నీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తట్లేదు. దేవుని పనిని చేస్తున్నావా? అబ్బే లేదయ్యా చేయట్లేదు. నీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తట్లేదు. క్లియరా? ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. మరి నీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తుకుంటావా? నీ మనసంతా దేవుని వైపు పెడతావా? నీ మనస్సు దేవుని వైపు త్రిప్పితే, నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పితే, నీ పనులు ఉన్నాయి చూడు, ఆ పనుల్ని దేవుడు వదిలిపెట్టడండి. ఆ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. నీ మనసు ఏమవుతుందంటే, దేవుని వైపు నా టైం పెడితే నా పనులు పెండింగ్ పడతాయని దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీ పనుల మీద పడ్డావు నువ్వు. అందువల్ల అటు నీ పనులు సక్సెస్ కావు, అటు దేవుల్లో వెనకబడిపోతున్నావు. కావున మనం ఇక్కడ దేవుని వాక్యంలో విన్నట్లుగా మన హృదయములను మన చేతులను ఎత్తికొందము. మరి అలాగూ నువ్వు సిద్ధపడతావా? ప్రభా, నా హృదయాన్ని మీ వైపు త్రిప్పుతానని చెబుతావా? నా ఆత్మను మీ వైపు ఎత్తుకుంటాను అని చెబుతావా? నా చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని చెబుతావా? నా ఆత్మను నీ వైపుకి ఎత్తుతున్నాను ప్రభు అని చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని మనల్ని మనం తగ్గించుకొని ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అందరం ప్రార్థన చేద్దాం. దేవా, మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి నాయన. ప్రభా, మా చేతులెత్తి మీ వైపు చూడాలి అని మేము విన్నాము కదా. మా హృదయాన్ని మీ వైపు ఎత్తాలి అని విన్నాము కదా. మా ఆత్మను మీ దిక్కుకు ఎత్తాలి అని మేము విన్నాము కదా. మా కన్నులెత్తి మీ వైపు చూడాలని విన్నాము కదా. మా తలలెత్తి మీ వైపు చూడాలని విన్నాము కదా. మరి మేము ఎటువైపు చూస్తున్నాం? సోదరుడా, నువ్వు ఎటువైపు చూస్తున్నావు? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మేము మీ వైపు చూచువారముగా చేయండి. మీ సన్నిధి వైపు చూచువారముగా చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి. మనుషుల వైపు చూచువారముగా కాక, మనుషుల వైపు చూచినంత కాలము భక్తి రాదు అన్న సంగతి మేము జ్ఞాపకం పెట్టుకొని దేవుని వైపు చూచుటకు మాకు సహాయం వచ్చేయండి. మా కన్నులు మీ వైపు ఎత్తాలి నాయన. మా చేతులు మీ వైపు ఎత్తాలి. మా ఆత్మను మీ వైపుకి ఎత్తాలి ప్రభువా. మా హృదయము మీ వైపుకి ఎత్తాలి ప్రభువా. ఆ మనస్సు మాకు మీరు దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి, మీ హృదయాలు దేవుని వైపు ఎత్తి మీకు లోబడి బిడ్డలుగా ఒక్కొక్కరిని చేయమని, విన్న వాక్యం నిలిచి ఫలించున్నట్లుగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.